ఓం సరస్వత్యై నమః. మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దసరా నవరాత్రుల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరం దసరా నవరాత్రులలో 8వ రోజు అమ్మవారి అలంకరణ, తేదీ, తిథి, నక్షత్రం, చీర రంగు, నైవేద్యము, పూలు, మంత్రము, ఏమి పఠించాలి, ఫలితాలు, ముఖ్యంగా అమ్మవారి యొక్క విశిష్టత, అక్షరాభ్యాసం, పూజకి శుభ సమయాలు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసంలో సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచి ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయండి. 2025వ సంవత్సరం దేవీ నవరాత్రులలో 8వ రోజు, అంటే ముఖ్యంగా ఎంతో శక్తివంతమైనటువంటి మూలా నక్షత్రంతో కూడి వస్తున్న ఈ రోజు సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు మనకి శ్రీ సరస్వతీదేవి అలంకరణలోను, శైలంలోని భ్రమరాంబిక అమ్మవారు మహాగౌరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రులలో మూలా నక్షత్రం వచ్చిన రోజున శ్రీ సరస్వతి అమ్మవారిని పూజిస్తాము. ఈ రోజున పిల్లలతోటి పూజ చేయించడము, పిల్లలతోటి అక్షరాభ్యాసం చేయించడము విశేషంగా జరుపుకుంటారు. నవరాత్రులలో ఎంతో విశేషమైనటువంటి శ్రీ సరస్వతి అమ్మవారి అలంకరణ గురించి తెలుసుకుందామండి. సకల విద్యలకు మూలదేవత, సంగీత సాహిత్యాలకు ఆదిదేవత అయిన శ్రీ సరస్వతి అమ్మవారిని ఈరోజు పూజిస్తే సకల విద్యల్లో కూడా రాణించి జ్ఞానం పెంపొందుతుంది. దసరా శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం వచ్చిన రోజు సరస్వతి అమ్మవారి అలంకరణ పూజకు చాలా విశిష్టత ఉంది. తెల్లని శ్వేతవర్ణంతో శాంతమూర్తిగా చదువుల తల్లి, జ్ఞాన ప్రదాయత అయినటువంటి ఆ సరస్వతి అమ్మవారు చేతిలో వీణతో, దండ, కమండలము, అక్షరమాల ధరించి అభయముద్రతో భక్తులకు దర్శనమిస్తూ అజ్ఞాన అనే దాన్ని దూరం చేస్తుంది ఆ అమ్మవారు. అమ్మవారి చేతిలో ఉన్న వీణ పేరు కచ్చెపి. త్రిమూర్తులలో ఒకరైనటువంటి బ్రహ్మదేవుని సతీమణి సరస్వతి అమ్మవారు. శక్తి రూపాలలో సరస్వతి అమ్మవారు కూడా ఒక శక్తి అన్నమాట. ఈరోజు చదువుకునే పిల్లలు ఇంట్లో ఉంటే పిల్లలు కానీ, వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, వాటికి సంబంధించి పుస్తకాల మీద చక్కగా గంధము, బొట్టులు పెట్టుకొని ఆ అమ్మ దగ్గర పెట్టుకొని చక్కగా అమ్మవారికి సంబంధించినవి చదువుకుంటూ పూజ చేస్తే పిల్లలు చదువులో బాగా రాణిస్తారండి. చదవలేకపోయినా కూడా మనము అన్నీ చదువుతూ వాళ్ళతోటి పువ్వులు, అక్షింతలు వేయమని చెప్పించండి. చక్కగా లేదు అంటే మనకి తప్పకుండా సరస్వతి అమ్మవారి శ్లోకం, సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. చక్కగా ఈ శ్లోకాన్ని చదివిస్తూ పిల్లలతోటి మనం చెప్తూ వాళ్ళతోటి చెప్పిస్తూ అమ్మవారి పూజ చేయించండి ఈరోజు తప్పకుండా. డబ్బులు కానీ, మనం సంపాదించిన ధనం కానీ దొంగలు వెతికెళ్ళవచ్చండి, ఏదైనా అవ్వచ్చు. కానీ విద్య అనేది మనతో ఉంటే గనక అన్నింటా విజయం చేకూరుతుంది. విద్యని ఎవరు దొంగిలించలేరు. ఇంకా మనం విద్యని ఎవరికైనా దానం చేసినా కూడా చాలా మంచిది. మనం చదువుకున్న దాన్ని నలుగురికి గనక చెబితే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, అది కూడా మనకి మంచిది. ఎవరు దొంగిలించలేనిది విద్య. ఆ విద్య రావాలి అంటే విద్యా ప్రదాత అయిన ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆశ్వయుజ సప్తమి మూలా నక్షత్రం వచ్చిన రోజు సరస్వతి పూజ జరుపుకుంటాము. మామూలుగా పిల్లలకి మనము అక్షరాభ్యాసం మంచి సమయంలో చేపిస్తే, మంచి ముహూర్తము అవి చూసుకొని చేస్తే వాళ్ళు అత్యున్నత స్థాయికి వెళ్తారు అని నమ్ముతాము. మామూలుగా అయితే పిల్లలకి అక్షరాభ్యాసము పెంచడానికి ఇవన్నీ చూసుకుంటాము. కానీ మనకి సంవత్సరంలో 2 రోజులు మాత్రము తిథి, నక్షత్రం, వారం, వజ్యం లేకుండా ఎప్పుడైనా సరే ఆ రోజులు అక్షరాభ్యాసం చేసుకుంటే ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆ 2 రోజులు ఏమిటంటే ఉత్తరాయణంలో వచ్చే వసంత పంచమి రోజున, దక్షిణాయనంలో వచ్చే దేవి శరన్నవరాత్రులలో అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం వచ్చిన రోజున సరస్వతి అమ్మవారి అలంకరణ ఉంటుందండి. ఆ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలంటే ఎటువంటి టైము, ముహూర్తాలు లేకుండా ఆ రోజు ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఈరోజు చేయించుకుంటే పిల్లలు అన్నింటా విజయం చేకూరి జ్ఞానం కలిగి చదువులో బాగా రాణిస్తారు. అమ్మవారి జననం గురించి మనకి పురాణాల్లో చాలా గాథలు ఉన్నాయండి. ఋగ్వేదంలోను, దేవి భాగవతంలోను, బ్రహ్మ వైవర్త పురాణంలోను, పద్మ పురాణంలోని సరస్వతి అమ్మవారి గురించి వివిధ గాథలు ఉన్నాయి. ఆ అమ్మవారు కేవలం చదువులని, జ్ఞానాన్నే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకి ప్రసాదిస్తుందని దేవి భాగవతంలో 9వ స్కందంలో 5వ అధ్యాయం వివరిస్తుంది. పరాశక్తి తొలిగా ధరించిన 5 రూపాలలో సరస్వతి అమ్మవారి రూపం కూడా ఒకటి.
ఎంతో పెద్ద పెద్ద ఋషులు మహర్షులే అంటే వ్యాస మహర్షి, యజ్ఞవల్కుడు, అనంతుడు, వాల్మీకి, సనత్ కుమారుడు ఇలా ఎంతోమంది పెద్ద పెద్ద మహర్షులే ఆ అమ్మవారిని ధ్యానించి జ్ఞానం పొంది పెద్ద పెద్ద పురాణాలే రాసినట్లు మన పురాణాలలో ఉందండి. అంత గొప్ప గొప్ప వాళ్ళే అమ్మవారిని పూజించి అంత జ్ఞానం పొందితే మనం ఎంత వారమండి. భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ అమ్మ అనుగ్రహం తప్పక కలుగుతుంది. విశేషమైనటువంటి శ్రీ సరస్వతీదేవి అలంకరణ మనకి నవరాత్రులలో 8వ రోజు సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు మనకి శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. రోజు తిది సప్తమి తిది నక్షత్రము మూలా నక్షత్రము. మనకి సప్తమి తిది వచ్చేసి 28వ తేదీ ఆదివారం ఉదయం 10:23 నుంచి 29వ తేదీ సోమవారము అంటే మధ్యాహ్నము 12:06 వరకు ఉంటుందండి. మూలా నక్షత్రము 29 రాత్రి 3:23 వరకు ఉంటుంది. ఈరోజు అమ్మవారి చీర కలరు తెలుపు. ఈరోజు అమ్మవారిని తెల్లటి పువ్వులు అంటే తెల్లటి మల్లె పువ్వులు, తెల్లటి చామంతులు, తెల్లని కలువ పూలు అలా తెలుపు రంగులో ఉన్న ఎటువంటి పువ్వులతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. మారేడు దళాలతోటి కూడా అమ్మవారిని పూజిస్తాము. ఇంకా ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యము దద్దోజనము, పాయసాన్నము, శాకాన్నము. రోజు పఠించవలసినవి శ్రీ సరస్వతీదేవి అష్టోత్తరము, ముఖ్యంగా సరస్వతి శ్లోకము, సరస్వతి అమ్మవారికి సంబంధించినవి అన్నీ కూడా చదువుకుంటామండి. ఇంకా లలిత సహస్రనామము, ఇంకా అమ్మవారికి సంబంధించినవి అన్నీ చదువుకుంటాము. ఇంకా ముఖ్యంగా ఈరోజు మంత్రము ఓం ఐం సరస్వత్యై నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. పిల్లలతోటి కూడా సరస్వతి శ్లోకము కానీ ఈ మంత్రాన్ని కానీ చదువుతూ లేదంటే మీరు చదువుతూ వాళ్ళతోటి పూజ చేయించండి. లేదంటే వాళ్ళతోటి ఈ మంత్రాన్ని ఒక్కసారైనా అనిపించండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన అఖండ విద్యా ప్రాప్తి, వాక్శుద్ధి, విద్యాభివృద్ధి, బుద్ధి వికాసం కలుగుతుందండి. విద్యలో కూడా బాగా రాణిస్తారు. ఈరోజు దానముగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు అంటే చదువుకు సంబంధించి ఏమైనా ఇవ్వచ్చండి. లేదంటే పేద విద్యార్థులకి చదువుకోవడానికి డబ్బు రూపేణా సహాయం చేసినా మంచిది. ఇవి ఏవి ఇవ్వాలి అనుకున్నా కూడా పేదవాళ్ళకి ఇవ్వండి, చాలా మంచిది. ఈరోజు నిషిద్ధ ఆహారము పులుపు వస్తువులు ఏమీ తినకూడదండి. ఈరోజు మనకి ముఖ్యంగా ఈ సరస్వతి అలంకరణ రోజు మూలా నక్షత్రం వచ్చిన రోజు అక్షరాభ్యాసాలు చేపించుకుంటారు. ఈరోజు అంతా కూడా మంచిదేనండి. కాకపోతే అక్షరాభ్యాసానికి కొన్ని సమయాలు శుభ సమయాలు ఉంటాయి కదండి. అవి ఏమిటంటే మనకి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 9:50 లోపల, ఆ టైం కుదరిన వాళ్ళు ఉదయం 11:35 నుంచి 12 గంటల లోపల అండి. రోజు పూజా శుభ సమయాలు తెల్లవారుజామున 4:16 నుంచి 7:30 లోపల, ఇంకా ఆ తర్వాత మళ్ళా ఉదయం 9:01 నుంచి 9:57 లోపల, మళ్ళా సాయంత్రం పునః పూజకు కానీ ఉదయం చేసుకొని వాళ్ళు కానీ సాయంత్రం చేసుకోవడానికి సాయంత్రం 4:18 నుంచి రాత్రి 7:30 లోపల. తెలిసింది కదా ఫ్రెండ్స్, అమ్మవారి అలంకరణలో 8వ రోజు అలంకరణ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇలానే చేయాలి అలా చేయాలి అని కాదు అండి. ఇలా చేస్తే మనకి ఏ రోజు అలంకరణ రోజు అవి ఫాలో అవుతున్నట్టు. కానీ భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మనము ఏమి సమర్పించినా ఏమి చేసినా ఆ అమ్మ తప్పక అనుగ్రహిస్తుందండి. ముఖ్యంగా భక్తి శ్రద్ధ అనేదే ముఖ్యము. ఇక్కడ పూజించుకొని ఏ రోజు ఆ రోజు చదువుకొని దగ్గరలో ఉన్న దేవాలయంలో అమ్మవారి అలంకరణ దర్శనం చేసుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయి. వరాల జల్లులు కురిపించేటటువంటి నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.